రీసెంట్ గా ఏపీలో రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఇటు కూటమి ప్రభుత్వానికి అటు వైసీపీకి ఇద్దరి మధ్య కూడా రచ్చ జరుగుతుంది. అసలు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఏమంటే ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను వైసీపీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే మరి పాస్ పుస్తకం మీద మరి ముఖ్యమంత్రి గారి ఫోటో వేస్తున్నారంటే వేయించాడు కదా. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారుగా, ఇంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. మరి చేసిన వాళ్ళు ఎందుకని వేయించుకోలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పరాకాష్ఠగా చేరి, ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు కాదయ్యి, ప్రజల సొమ్ము కొన్ని కోట్లు పాసుపుక్కుల మీద వేయించారు. అలాగే మరి సర్వేరాలు ఉంటాయి చూసారా, ఆ సర్వేరాల మీద కూడా అలా ఫోటోలు వేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సొంత సొమ్ము కాదు కాబట్టి వాళ్ళు ఏమేం చేస్తారు, విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద ఫోటో వేసుకోవడం తప్పులేదని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాజీ మంత్రులు కూడా చెప్తున్నారు. మీరేమంటారు? అంటే ఒక తాతల తరాన్ని నుంచి సంపాదించుకున్న ఆస్తుల మీద ఇలా ముఖ్యమంత్రిగా చేసిన ప్రభుత్వ నాయకుల పేర్లు ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? కానీ ఇప్పుడు తాత ఆస్తి ఇచ్చాను కొడుక్కి, ఆ కొడుకు కూడా తండ్రి ఫోటో ఉంటది, లేదంటే వాళ్ళ కొడుకు ఉంటది, లేదా వాళ్ళ మామ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ మామ ఫోటో దాని మీద ఉంటుంది. అంతేగాని ఆయన ఫోటో వేసుకుంటుందండి. అదేమంటే మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, మన రూపీస్ మీద గాంధీ గారి బొమ్మ ఉంది, అది గాంధీ గారి అయిపోయింది అని ఒక ఆయన అడుగుతున్నాడు. అసలు గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి కోరిక ఏంటంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు, మరి ఆయన ఫోటో వేయటం అనేది అది కరెక్ట్ కాబట్టి అది వేయడం జరిగింది. అది అసలు ఈయనకి అది ఏం చేశారండి, అది ఎట్లా వేపిస్తారు? ఎంతటి కరెక్ట్ ఇది? వీళ్ళు చేసేదంతా విచ్చలవిడి వ్యవహారం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల భూములన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకోవడం ఎంతవరకు అసలు కరెక్ట్?